ఇంతవరకు జరిగిన ఈ హత్యలన్నీ చూస్తుంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిలు మాత్రమే చంపుతున్నట్లు అర్థమవుతుంది. అవును, జయ ఒంటరిగా దొరికింది కాబట్టి చంపబడింది. హంతకుడు మన చుట్టుపక్కలే ఉంటూ తెలివిగా మన మూమెంట్స్ తెలుసుకుని హత్యలు చేస్తున్నాడు. దట్ మీన్స్ హంతకుడు మన మధ్యనే ఉన్నాడు. వన్ మోర్ పాయింట్, ఈ హత్యలన్నీ అడవిలోనే జరుగుతున్నాయి. అంటే ఈ అడవి ప్రాంతం అంతా వాడికి తెలిసే ఉంటుంది. అంత క్లియర్గా రూట్స్ అన్ని తెలుసు కాబట్టి మర్డర్స్ చేసి తప్పించుకుంటున్నాడు. ఇక్కడ మెయిన్ పాయింట్స్: అడవి, ఒంటరిగా, ఆడపిల్ల. శిల్ప, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జీవితాంతం నీతో ఉండాలని కోరుకుంటున్న దాన్ని ఒక్కటేమిటి, నువ్వేం చేయమన్నా అదే చేస్తాను. శిల్ప, మనం ఒక పని చేద్దాం. ఇంకో గంటలో ఒక అమ్మాయిని ఒంటరిగా అడవులకు పంపుతాం. అన్ని యాంగిల్స్లోనూ నేను, మా కానిస్టేబుల్స్, నువ్వు, నీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని కవర్ చేద్దాం. గుడ్ ఐడియా. ఎక్కువ మంది పోలీసులను పంపితే వాడికి అనుమానం రావచ్చు. అందుకు ఒకరిద్దరు చాలు. కరెక్ట్. ఎవరిని పంపాలన్నదే సమస్య. అంత ధైర్యంగా ఎవరు వెళ్తారు? ఎవరో ఎందుకు, నేనే వెళ్తాను. నాట్ లైక్ దట్. ధైర్యం ఉన్న వాళ్ళు కవర్ చేయాలి. అయితే మన వాణిని పంపుదాం. అమ్మో, నేనొక్కతిని, నా వల్ల కాదు. నోరు మూసుకుని చెప్పినట్లు చెయ్యి. కాస్త దూరంలో మేమందరం ఉంటాం కదా. ఎవరైనా నీ ముందుకు వస్తే వెంటనే కేకే. ప్రామిస్ మీ? ప్రామిస్. శిల్ప, నువ్వు అట్టేళ్ళు. ఏయ్, నువ్వు ఇట్రా. మీరు ఆ పొదలో కూర్చోండి. బాబు, నువ్వు జాగ్రత్త. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మీరు ఇక్కడ ఉన్మాదిని పట్టుకోవటానికి ఒక ప్లాన్ వేసి అందరూ ఇక్కడ ఉన్నాం. మాట్లాడుకో. వాడు రాగానే అందరం కలిసి పట్టుకుందాం. అలాగే రాగానే రావే వెళదాం. వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మరేనండి, కట్టెలు అయిపోతేను. ఓ, రండి రండి, వస్తున్నాను. నుంచి ముళ్ళు కూడా గుచ్చుకున్నాయి. చచ్చా, గంటల తరబడి కష్టపడ్డా నథింగ్ హెస్ హ్యాపెండ్. మన పీసీలు ఎక్కడా? వస్తున్నాం సార్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్.
ఏయ్ ఇలా రా. దూరంగా నిలబడతావే, దగ్గరికి రా. అమ్మాయి గారు, మీరు పిలిస్తే దిక్కుతోచగా అలాగే వచ్చేసాను. ఇంతకు నన్ను ఎందుకు పిలిచినట్టు? ఒళ్ళంతా నొప్పిగా ఉంది, కాస్త పడతావా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఎలా పట్టాలో నేను చెప్తాను, రా. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. అలాగే. మాలా Bloody. Sit. శిల్ప కంట్రోల్ ఎందుకు దేవుడికి మా మీద ఎంత కోపం? ఈ ఘోరాల్ని తలుచుకుంటుంటే గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. అయ్యో దేవుడా. కానిస్టేబుల్స్, ఈ బాడీని తీసుకెళ్ళండి. అన్నయ్య సార్ సార్ ఆ పొదల్లో ఒక శవం పడింది సార్. మై గాడ్, ఈ అమ్మాయి మా కానిస్టేబుల్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో. బ్రూటల్ మర్డర్. కానిస్టేబుల్స్, టేక్ ది బాడీ టు పోస్ట్ మార్టం. దగ్గరుండి రిపోర్ట్ కలెక్ట్ చేయండి. సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం కల్లోనైనా నన్ను ప్రేమించండి సార్. సార్ ప్లీజ్ సార్. హత్య జరిగి చాలా రోజులు అంతా కన్ఫ్యూషన్. ఎవరైనా ఎస్కేప్ అవడానికి ఈ రేంజ్లో పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇంత అడవిలో మనం ఎతకడం కేవలం టైం కిల్లింగే అవుతుంది. ఇలాగే అడవి దొంగ వీరప్పని పట్టుకోవడానికి రకరకాలైన ఫోర్సెస్తో ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేను ఒక్కడిని ఏం చేయగలను? అయినా ఎంతమంది ఉన్నా ఏం లాభం? ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. కిష్టయ్య, కిష్టయ్య, చెప్పండి, ఇక్కడే ఉన్నాను. గదిలో కూర్చొని బోర్ కొడుతోంది. అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకుందావా? వస్తావా? అట్టాగేనండి. అన్నట్టు ఎవరూ ఉండరు కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఉంటే చిన్న చిన్న జంతువులు, పక్షులు భయపడతాయి. ఎవరో లేని చోటికే తీసుకెళ్తాను, రండి. కిష్టయ్య, ఇలా దగ్గరికి రా, నీకు ఫోటో తీస్తాను. అలా నిలబడ్డావేంటి? రా. అలా బిగుసిపోకూడదు. ఇలా చూడు, ఇలా నుంచొని
అలా ఉండాలి, హీరోలా ఉండాలి. ఓకే, స్మైల్. నువ్వు ఓ పని చెయ్యి, సీరియస్లా ఉన్మాదిలా ఓ ఫోజీ. అది నువ్వు మంచి యాక్టర్ కావాల్సింది. రెడీ? ఓకే. వాణి, అది ఫోటోలు తీసిందే ఆ కెమెరా. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవే. వాణి, మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే. ఒక్కసారి మాట్లాడు ప్లీజ్, ప్లీజ్. వాణి, ఒక్కసారి మాట్లాడవే. చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకుంటూ మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసింది ఎందుకే? ఇంత ఇంత భయంకరమైన మీ చావులు నేను చూడడానికా? శిల్ప, చూడు, కంట్రోల్ రిజల్ట్స్. వాణి మెడలో కెమెరా బెల్ట్ మాత్రం ఉంది. ఫ్లాష్లో కెమెరా ఇక్కడెక్కడో పడి ఉంటుంది. లెట్ us search the కెమెరా ఫస్ట్. గీత, నువ్వు కెమెరా వెతకవే. శిల్ప, కెమెరా దొరికింది సార్, కెమెరా దొరికింది. శిల్ప, ఇటు చూడు. ఈ రీల్ డెవలప్ అయితే మనకు తప్పకుండా ఎవిడెన్స్ దొరుకుతుంది. కానీ హంతకుడు మన మధ్యలోనే ఉన్నాడు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చనిపోయే ముందు వాణి ఫోటోలు తీసుకుంటే ఆ హంతకుడు ఎవరో డెఫినెట్గా తెలిసిపోతుంది. కానీ హంతకుడు నేను కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, మా కానిస్టేబుల్స్లో ఎవరైనా కావచ్చు.
అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఏమయ్యా, ఈ రీల్ తీసుకెళ్ళి డెవలప్ చేయించు. అలాగేనండి. ఆ, ఏం సార్ అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయాలరా, ఏదో రీలు కరిగించుకొని రావాలట. మా ఎస్ఐ గారిని చూస్తే ఒక్కోసారి సంతోషం అవుతుంది, ఒక్కోసారి బాధ అవుతుంది. హలో, చెప్పండి సార్. నేనే మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, వెంటనే బయలుదేరొస్తున్నాను. సార్ ఏంట్రా? ఒక బీడీ దాకా వెళ్ళండి సార్, మంచి హుషారు వస్తుంది. ఇది పట్టుకో, బిడి వెలిగించుకుంటా. అంత ఇదిగా డ్యూటీ చేస్తున్నారు కదా, అసలు దీనికైనా వెళ్ళారా లేదా? ఒరేయ్, బాగా గుర్తు చేసావరా. కుండ నిండి చాలాసేపు అయింది. ఉండు, దించుకొని వస్తా. బాగా కడిగించుకున్నాను సార్.